సోమవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కొత్త ఇళ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకు స్థలాలు మంజూరు చేసేలాగా కృషి చేస్తామని తెలిపారు. గతంలో నిర్మించిన టిట్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం అందించలేదని విమర్శించారు. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. వివిధ కారణాల వల్ల పెన్షన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ తీసేయటం వాళ్ళందరూ కూడా పాపం మనం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల నుంచి కాలంగా కూడా ఎవరైతే కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, అభిమాని కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అర్జీల రూపంలో వాళ్ళ సమస్యలు చెప్పటం, ఈ గ్రీవెన్స్ అని ప్రతి శుక్రవారం మనం నిర్వర్తించడం మేము అందరం చూస్తున్నారు. ముఖ్యంగా ఇది ఈ వారం శుక్రవారం అయితే మట్టికి దాదాపుగా 150 వరకు పెన్షన్లు, విడో పెన్షన్లు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, అలాగే ఇళ్ల స్థలాలు కూడా చాలామంది పాపం పెట్టడం జరుగుతుంది. గతంలో కూడా పట్టాలు ఇచ్చారే కానీ వాళ్ళకు ఒక పేపర్లో ఎక్కడ సైట్ అని చూపించలేని పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. ఇప్పుడు అలాగే కొత్తగా కూడా ఇళ్ల స్థలాలు కావాలని, ఎందుకంటే మనం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, వికలాంగుల పెన్షన్లు కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానివ్వండి, అలాగే అన్ని పెన్షన్ల స్థలాలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు తీసుకొచ్చి మేడం గారి దృష్టికి తీసుకొచ్చి ఈ ఆర్జీలు చూపించడం జరిగింది. అలాగే మన మేడం గారు వెంటనే పడి వస్తున్న ప్రజలకు అందరికీ కూడా చక్కటి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మన నాయకులందరికీ కూడా స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే